గత ఎపిసోడ్లో 500 ఏళ్ల నాటి సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది త్యాగాలు, ఎన్నో కోర్టు కేసులు, వివాదాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కానీ ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం, అలాగే ఎంతోమంది హిందూ ధర్మ యోధుల ప్రమేయం, ఇంకా వాళ్ళు సాధించుకున్న విజయాల గురించి మనం ఇంకా తెలుసుకోవాలి. అవన్నీ మనకి చెప్పడానికి మన దగ్గర మదన్ గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. చాలా మంచి కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటన. మన హిందూ ధర్మం మీద, హిందువుల నమ్మకాల మీద దెబ్బతీసినటువంటి అంటే వ్యక్తులు అనొచ్చా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్? శక్తులను ఎదిరించి పోరాడి తమ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి చేసినటువంటి పోరాటం ఇది. తన సంస్కృతికి చిహ్నమైనటువంటి రాముడికి భవ్యమైనటువంటి మందిరం కట్టుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ సందర్భంలో మనం జరిగినటువంటి విషయాలన్నింటినీ తలుచుకోవడం చాలా మంచి విషయం. ఎందుకనంటే చరిత్ర అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎవడైతే తన చరిత్రను తాను మర్చిపోతాడో ఆ జాతికి మనుగడ ఉండదు. ఎప్పుడైతే నీ చరిత్రను గురించి, నిజమైన చరిత్ర, ఈ కమ్యూనిస్టులు రాసిన చరిత్ర కాదు సుమి, నిజమైన చరిత్రను తెలుసుకుంటాడో అప్పుడు వాళ్ళల్లో రాబోయేటటువంటి తరాలు ఎలా ఉండాలి, భవిష్యత్తు నిర్మాణం ఎలా జరగాలి, వాటన్నిటికీ సమాధానాలు మనకు దొరుకుతాయి. కాబట్టి చరిత్ర అనేది చాలా ముఖ్యం. అలాగే రామమందిరం చరిత్ర కూడా నిన్న మనం చెప్పుకున్నాం. 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఒక సుదీర్ఘమైన పోరాటం ఒక అంతానికి వచ్చింది. ఇది దీంట్లో విజయం ఎవరిదంటే మనం ఎవరని చెప్పుకోవచ్చు? చూడండి, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే రాజకీయంగా మాట్లాడుకుందాం. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మా విజయం. నిజమే, వాళ్ళ విజయం. ఎందుకనంటే వాళ్ళు రాముడిని ఓన్ చేసుకున్నారు. ఇది కట్టాలి అని ఒక సంకల్పం అనుకోవచ్చు. సంకల్పం ఇది కట్టాలి అనుకున్నప్పుడు రామ మందిరం అక్కడే కడతాం అని చెప్పి వాళ్ళు నినాదం ఇచ్చారు. అప్పుడు మందిర్ వహీ బనాయేంగే మగర్ తారీఖ్ నహీ బతాయేంగే అని వాళ్ళని కౌంటర్ చేశారు. అక్కడే కడతాం కానీ ఎప్పుడు కడతామో చెప్పాం అనేది ప్రతిపక్షాల ఇదనమాట. అంటే బీజేపీ వాళ్ళు మందిర్ వహీ బనాయేంగే అని చెప్పి నినాదం ఇచ్చారు. అయితే కాంగ్రెసీలు మందిర్ వహీ బనాయేంగే మగర్ తారీఖ్ నహీ బతాయేంగే అంటే మందిరం అక్కడే నిర్మిస్తాం కానీ ఎప్పుడు నిర్మిస్తాం అనేది చెప్పమని. కారణం ఎందుకనంటే వీళ్ళు ఎన్ని అడ్డంకులు వాళ్ళకి కల్పించారో అది మనం తెలుసుకొని తీరాలి. అయితే దీంట్లో కాంగ్రెస్ కూడా, వాళ్ళు కూడా ఆ విజయంలో మేము కూడా మాది కూడా పాత్ర ఉందని చెప్పుకునే మాతోనే ఆరంభం అయిందని ఒక క్లెయిమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. రాజీవ్ గాంధీ సమయంలోనే ఈ మందిరం తాళాలు తెరిపించబడ్డాయి, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలా. కానీ ఒక్క విషయాన్ని బాగా ఆలోచించండి, అసలు తాళాలు వేసింది ఎవరు? అవును, తాళాలు వేసింది ఎవరు? తాళాలు వేసింది కాంగ్రెస్ వాళ్లే, తాళాలు తెరిపించింది కాంగ్రెస్ వాళ్లే. కానీ తాళాలు తెరిపించడం వెనుక ఉన్నటువంటి మూల కారణం రాముడి మీద భక్తో, రాముడి మీద నమ్మకమో, లేకపోతే రాముడి మీద ఉన్నటువంటి ఆరాధన, ఇవేమీ కావు. కారణం ఏంటంటే షాబానా కేసు అని ఒక కేసు ఉంది. షాబానా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో బిల్లు ఒకటి తీసుకొని రాబడింది. సరే, అది ఒక అంటే మనం ఈ పర్టికులర్ దాన్ని సపరేట్గా మనం ఒక ఎపిసోడ్గా చేసుకుందాం. అవును, ఇంకొకటి ఇప్పుడు మీరు తాళాలు వేశారన్నావు. మనం తాళాలు వేసింది మందిరం అప్పటికి ఇంకా నిర్మాణం జరగలేదు. అప్పటికి తాళాలు వేసింది ఆ సైట్కే. సరే, ఇప్పుడు రాజీవ్ గాంధీ రామ మందిరం తాళాలు తెరిపించాడు అని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెసీలు మాట్లాడుతున్నారు.
రాజీవ్ గాంధీ రామ మందిరాల తాళాలు తెరిపించాడు, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏమిటి అనేది మనం మరొక వీడియోలో విపులంగా చెప్పుకుందామని అనుకున్నాం. నేడు భవ్య రామ మందిరం కన్నుల ముందు సాక్షాత్కరిస్తూ ఉంటే కాంగ్రెసీలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో తెలిస్తే కడుపు మండిపోతుంది. రామ మందిరం కేసులో కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, ముస్లింలు కలిసి ఎన్ని అడ్డంకులు కలగజేశారో మీకు తెలిస్తే అసలు వీళ్ళపైన రోత కలుగుతుంది. అనేక మంది కాంగ్రెస్ నేతలు ఉడుక్కుంటున్నారు, మేము కూడా రామభక్తులమే, రాముడు అందరి వాడు, మాకు ఆహ్వానం పంపితే మేము కూడా వస్తామని తెగ ప్రేమ చూపిస్తున్నారు. సోనియా గాంధీకి, అధీర్ రంజన్ చౌదరి గారికి అండ్ ఈయన ఖడ్గే గారికి వీళ్ళకి ఆహ్వానాలు పంపించారు. సరే, వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత విషయం. ఇంకొకటండి, అది రామ మందిరం. ఇప్పుడు రాముడికి తెలీదా వీళ్ళంతా ఎవరు ఎంత చేశారో? మరి ఎవరికి ప్రవేశం ఉంటుందో వాళ్ళకే ప్రవేశం ఉంటుంది, వాళ్ళనే ఆయన పిలిపించుకుంటాడు. కాబట్టి వీళ్ళల్లో మేము రామభక్తులం అని చెప్పుకున్నంత మాత్రాన రాముడికి నిజమైనటువంటి సేవకులు ఎవరో రాముడికి తెలుసు. ఆయన ఎవరిని పిలవాలో వాళ్ళని పిలిపించుకుంటాడు, వాళ్ళ చేత పని చేయించుకుంటాడు. అంతవరకు మాత్రం ఖచ్చితం. తర్వాత మనం ఎన్ని అడ్డంకులు వీళ్ళు కలగజేశారు అనేది మనం ఒకసారి చూసుకుంటే, అండ్ భవ్య రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో మనం రామ భక్తుల్ని ఎట్లాగైతే గుర్తు చేసుకుంటామో రామ విరోధుల్ని కూడా మనం అట్నే గుర్తు చేసుకోవాలి. చూడండి, రామాయణం ఉన్నది. రామాయణం ఉన్నంత వరకు రాముడు ఎలా నిలిచి ఉంటాడో రావణుడు కూడా అలాగే నిలిచి ఉంటాడు. అంతే, హీరో స్టోరీ ఎంత ఉందో విలన్ కూడా అలాగే గుర్తుంచుకోవాలి. కాబట్టి రామ మందిర నిర్మాణంలో కూడా రామ మందిరానికి సేవ చేసినటువంటి రామ భక్తుల్ని గురించి చెప్పుకోవాల్సిందే, రామ విరోధుల్ని గురించి కూడా చెప్పుకోవాల్సిందే. రామ మందిరం ఉన్నంత వరకు వీళ్ళ చరిత్ర వాళ్ళ చరిత్ర రెండు చరిత్రలు రాయబడి ఉంటాయి, దాంట్లో మీకు ఏం సందేహం అక్కర్లేదు. ఇంకొక విషయం నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. బీజేపీ వాళ్ళు ఈ విజయం మాది అని క్లెయిమ్ చేస్తున్నారు, కాంగ్రెసీలు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఎవరిది నిజంగా ఈ విజయం అంటే ఇది సనాతన ధర్మానిది విజయం, భక్తుల విజయం, హిందువుల విజయం, రామ భక్తుల విజయం. సరిగ్గా బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక అధికారం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు రామ భక్తులతో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకు అధికారం ఉంది. కానీ రాముడి వైపు నిలబడని, రామ భక్తుల వైపు నిలబడని, రామ భక్తుల ప్రాణాలను హరించినటువంటి వాళ్లకు ఏమాత్రం అధికారం లేదు రామ మందిర నిర్మాణాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. మీకు ఇక చెప్తాను ఏదేది ఎవరెవరు ఎంతెంత భయంకరమైన ఇవి చేశారు అనేదాన్ని నేను మీకు డేట్లతో సహా చెప్తాను. ఎవరి పాత్ర ఎంత పాత్ర ఒకటే కాదు, చూడండి, అది ఎటు మంచైనా కానీ చెడైనా. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటకు ఒక విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించి మీరు మాట్లాడాలి. అంతే తప్ప మీ నోటికి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందరి హృదయాలు దెబ్బతింటాయో, ఎందరి హృదయాలు బాధకు గురి అవుతాయో అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని పరిణామం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు దేశం మొత్తంలో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయిందంటే కారణం ఏంటంటే రాముడు. నేను మీకు అంటే ఏదో కాంగ్రెస్ మీద ఖచ్చితంగా బీజేపీ మీద అభిమానంతో చెప్పడంలే.
ఇప్పుడు ఏనుగు నెత్తిన ఎవరైనా మట్టేయగలరా? దాని నెత్తిన అదే మట్టేసుకుంటుంది. కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. రాముడిని తిట్టి రాజ్యానికి దూరం అవుతున్నారు. ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఇప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ హే రామ్ అనేది ఆయన నినాదం, అండ్ రామరాజ్యం కావాలనేది ఆయన కోరిక. కానీ ఆయన వారసులం, ఆయనే మాకు దేవుడు, ఆయన మా మార్గదర్శి అని చెప్పుకునే ఓట్లు దండుకునే మన మిత్రులు మరి ఆయన చెప్పిన రాముడిని మర్చిపోయారు. సిగ్గుచేటైన విషయం అండి. 2009లో సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది ఏమి మీ అభిప్రాయం ఏందని. అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన సమాధానం వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపాన్ని కడుక్కోలేరు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? రాముడు అనేవాడు ఒక కాల్పనిక పురుషుడు, రామాయణం అనేది ఒక కథ, కాల్పనిక గాథ. రాముడు అనే దానికి అస్తిత్వమే లేదు, రాముడికి అస్తిత్వమే లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది కోర్టులో. ఏమండి, ఈ దేశపు సంస్కృతికి చిహ్నమైనటువంటి రాముడు మీకు తెలుసా? మన రాజ్యాంగం మొదటి ప్రతిని చేత్తో వ్రాయబడింది తెలుసా మీకు ఇది? కలకటాలోని ఒక గొప్ప ఆర్టిస్ట్ చేత చేతి వ్రాతతో రాయించారు. దాంట్లో మొట్టమొదటి పేజీలో రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నటువంటి చిత్రాన్ని ఆయన చిత్రించాడు. రాజ్యాంగంలో మరి అస్తిత్వమే లేని రాముడు రాజ్యాంగంలోకి ఎట్లా చేరాడట? ఇంత నీచమైన మాటలు మాట్లాడొచ్చా? నీకు ఇష్టం లేదు, గమ్ముగా ఉండు. కానీ ఒక జాతికి చిహ్నమైనటువంటి వాడిని, ఒక జాతి ఆరాధ్యుడుగా భావించేవాడిని నువ్వేమని మాట్లాడుతున్నావు? ఆయన అస్తిత్వమే లేదు అని మాట్లాడుతున్నావు. ఆయన అస్తిత్వమే లేకపోతే భారతదేశంలో ధర్మమే లేదు. ఇది 100% నిజం. ధర్మానికి ధర్మస్వరూపుడైనటువంటి రాముడి అస్తిత్వమే లేనప్పుడు ఈ దేశంలో ధర్మం ఎక్కడ ఉంటుందండి? అవునా కదా? మరి అటువంటి మాట నువ్వు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి దేశాన్ని ఏలుతున్నటువంటి నువ్వు ఈ మాట మాట్లాడవచ్చా? అవునా కాదండి? అండ్ ఇక రాముడి అస్తిత్వాన్నే నమ్మని కాంగ్రెసు రామ జన్మభూమి యొక్క శ్రేయస్సును తనదిగా ఎలా చెప్పుకుంటుంది చెప్పండి? రాముడు అయోధ్యలో అదే ప్రదేశంలో జన్మించాడని గ్యారంటీ ఏమిటి? రాముడికి బర్త్ సర్టిఫికేట్ ఉందా? ఇలా కాంగ్రెస్లో అనేక మంది నేతలు ఎన్ని రకాలుగా రాముడిని, రామ జన్మభూమిని అవమానించారో మనం చూద్దాం ఇప్పుడు. అలాంటి కాంగ్రెస్ ఈరోజు హిందువుల ఓట్లు పోకుండా ఎలా చూసుకోవాలి అని సందిగ్ధంలో ఉంది. రామ మందిరం తాళాలు రాజీవ్ గాంధీ తెరిపించాడని గొప్పలు చెప్పుకునే వీరు అంతకుముందు దానికి తాళాలు వేసింది కూడా కాంగ్రెస్ అని మర్చిపోతే ఎట్లా? అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. నెహ్రూ గారి సమయంలో కానీ, ఇందిరాగాంధీ గారి సమయంలో కానీ ఈ సమస్య పైన ఏమాత్రం కొద్దిగా శ్రద్ధ చూపించినా ఈ సమస్య ఎప్పుడో సమసిపోయి ఉండేది. నెహ్రూ గారు ఈ విషయంలో ఎలా ప్రవర్తించారో మనం విపులంగా ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంతేకాదు ఆనాడు కాంగ్రెస్ నేతలు చూడండి, కాంగ్రెస్ ఒకనాటి కాలంలో హిందువులు నమ్మారు. దాంట్లో కొంత నిజం కూడా ఉంది. హిందువులు ఇది మా పార్టీ, మాకు రిప్రజెంట్ చేసే పార్టీ అని నమ్మారు. ఒక పాట కూడా ఉంది కదా, రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన సీతారామని గాంధీ గారు పాడారు. ఈశ్వర అల్లా తేరోనామా లేదా? ఉంది. తర్వాత ఎవరు చేర్చారు అది?
రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, అది అద్భుతమైనటువంటి భజన. అవును. దాంట్లో వీరి వెర్రి, మన గాంధీ గారి వెర్రి, పతిత ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి తే భగవాన్. ఈశ్వర అల్లా ఎట్లా ఒకటవుతాడండి? అల్లా నన్ను నమ్మకపోతే సంపమని చెప్పేవాడు. ఈశ్వరుడు నేను అందరినీ ఒకటేలా చూస్తానని చెప్పేవాడు. ఇద్దరు ఒకటి ఎట్టవుతారు? సెక్యులర్ పాట రాశారు. గాడ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గాడ్ ఉన్నాడు. ఒక్కొక్క గాడ్ ఎట్లా చెప్పారో వాళ్ళ గ్రంథాలు తెరిస్తే తెలుస్తాయి. మన గ్రంథాలు తెరిస్తే మన గాడ్స్ కూడా ఎటువంటి వాళ్ళో తెలుస్తుంది. అందరు గాడ్స్ ఒకటి కాదు. సబుకో సమ్మతి తే భగవాన్. మనం ఈ రామ జన్మభూమిలో తిరిగి మనం వెనక్కి వస్తే అసలు తాళాలు వేయటానికి కారణం ఏంటి? అప్పుడు జరిగిన చెప్పుకున్నాం కదా మనం. ఈ వివాదంలో బ్రిటిష్ టైంలో కంచె నిర్మించింది. తర్వాత ఈ వివాదం మొదలైన తర్వాత దానికి తాళాలు వేశారనమాట. అది అయితే తాళాలు వేసింది వాళ్ళే, తెరిపించింది వాళ్ళే. కానీ మేము తెరిపించాం కాబట్టి ఇదంతా ఆ విషయం గురించి మొదలైంది అన్నట్టు. సరే, ఇంకా అంటే 1985లో మేమే రామాయణం సీరియల్ని తీసుకొని వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. నిజమే, వాళ్ళే తీసుకొని వచ్చారు. కానీ ఆ రామాయణం సీరియల్ నిర్మించినటువంటి వారు ఎవరో తెలుసు కదా, రామానంద సాగర్. వారి మీద ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం కానీ చదివితే ఆయనను ఆ రామాయణం నిర్మించేటప్పుడు ఎన్ని రకాల అవమానాలకు గురి చేశారో, ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేశారో, ఎంత హింసించారో మీకు తెలుస్తుంది. మరి మీరు అనొచ్చు, ఇది సార్ అదంతా తర్వాత సంగతి, కానీ రామాయణం సీరియల్ అయితే వచ్చింది, ఎంతో మంది దానికి కారణం ఏంటో తెలుసా? ఆనాటి ప్రసార విభాగ్, దానికి మంత్రి వసంత్ సాటే, మన మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు వసంత్ సాటే. ఆయన పరమ రామభక్తుడు, హిందూ ధర్మం మీద అపారమైన నమ్మకం ఉన్నటువంటి వాడు. ఆయన ఇంకా గట్టిగా పట్టుబడితే అప్పుడు రామాయణాన్ని సీరియల్గా తీసుకొని వచ్చారు. తర్వాత ఇప్పుడు సరే, అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సీరియల్ ఏదైనా ఉంది ఈనాటికి అంటే అది రామాయణమే. అవును, ఒప్పుకుంటారా? ఎంతోమంది ఇతర మతస్థులు కూడా రామాయణం చూసిన రోజులు రోజులవి. సాయంత్రం రామాయణం వచ్చే సమయానికి అందరూ టీవీలు కత్తుక్కొని కూర్చొని ఉండేవాళ్ళు. అండ్ నాకు తెలుసు, ఆ సమయంలో నేను అమలాపురంలో కాకినాడలో పనిచేస్తుండాను. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు అందరికీ టీవీలు ఉండేవి కాదు. ఎవరో కొంతమందికి అది కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. మా ఇంట్లో బుష్ ఉండేది టీవీ. దానికి ఒక కిలోమీటర్ ఎత్తున యాంటెనా ఉండేది. రోజు ఆ టయానికి మా ఇంట్లో మేము టీవీ బయట పెట్టాము. ఆ ఇంట్లో అంత జనాలు, ఆ చుట్టుపక్కల జనాలందరూ వచ్చి కూర్చొని టీవీ చూసేవాళ్ళు రామాయణం. తర్వాత రామానంద సాగర్ కుమారుడు ఆయన గురించి పుస్తకం రాశాడు, రామానంద సాగర్ గురించి. దాంట్లో మీరు కానీ చదివితే వీళ్ళు అదే ఎవరెవరు ఆయన్ని ఎట్లెట్లా హింసించారు అనేది క్లియర్గా రాశాడు. అంటే మేము అని క్లెయిమ్ చేసుకోవచ్చు, నిజమే, వాళ్ళ సమయంలో అది వచ్చింది. దాన్ని ఖచ్చితంగా సహర్షంగా దాన్ని. తర్వాత రామానంద సాగరు ఉత్తర రామాయణం తీస్తాను, నాకు అనుమతి ఇవ్వమంటే అనుమతి ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదని తెలిసి సపోర్ట్ కూడా ఇవ్వాల. మరి ఇప్పుడు ఏదైనా క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి కదా. పోతే నేను చెప్పాను కదా, అది దాని పేరు చెప్తానండి, రామానంద సాగర్కే జీవనికి అకత్ కహాని దాని పేరు, ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకం చదవండి, మీకు తెలుస్తుంది. అంటే నాకు హిందీ కొద్దిగా వచ్చు కాబట్టి ఈ చదివే అవకాశం దొరికింది.